హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు డాక్టర్ పంచర్ల అచ్యుతరావు గారికి సన్మానం మన విశాఖ సెంట్రల్ లైబ్రరీ వేదికగా జరుగుతుందండి. ఆయన ఎన్నో మహత్తర కార్యాలు, ఎన్నోమందితో ఆపద్బాంధవుడిగా నిలిచి విశాఖ ప్రజలకి మరియు కళాకారులకు అండగా నిలుస్తూ, జర్నలిస్టులకు కూడా అండగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరగడం మన విశాఖ వాసుల అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయ్యింది కూడా ఒక సామాన్య వ్యక్తిలాగా చాలా మంచిగా అందరితో మాట్లాడుతూ అందరి కష్ట సుఖాలు పంచుకుంటూ ఒక ఇంట్లో వ్యక్తిగా అందరికీ తనకు తోచిన సాయం చేస్తూ అందరికీ చాలా మంచిగా చూసుకున్న డాక్టర్ పంచర్ల అచ్యుతరావు గారు మరింత ఎన్నో మెట్లు ఎదగాలని కోరుకుంటున్నారు విశాఖ వాసులు. థ్యాంక్ యూ. ఇంతకు ముందు కళాకారులకి సరైన గుర్తింపు లేక, సరైన ప్రోత్సాహం లేక ఎక్కడున్న కళాకారులు అక్కడే వెళ్ళిపోతున్నారు. విశాఖ వేదికగా విశాఖ సెంట్రల్ లైబ్రరీలో జరుగుతున్న ఎన్నో కార్యక్రమానికి ఆయన వంతు సాయంగా వస్తు రూపేణ ధన రూపేణ సాయం చేస్తూ కళాకారులకు నేనున్నాను అంటూ ఒక అండగా నిలుస్తున్న డాక్టర్ పంచర్ల అచ్యుతరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మీ సేవలు ఇలాగే కొనసాగితే మధ్య మాలికల్లో ఉన్న ఎన్నో మంది కళాకారులకు మీరు బాగా చూపిన వారు అవుతారు. థ్యాంక్ యూ సార్. మీ సేవలు మరింత కొనసాగాలి. ఆ దేవురాశిషు మీతో మరింత ఉంది. రాజకీయంగా కానీ వ్యక్తిపరంగా కానీ మీరు మరిన్ని మెట్లు ఎత్తాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఆయన ఎన్నో సినిమాలు చేస్తూ ఆయన తమిళైనటువంటి పంచర్ల ఉపేంద్ర బాబు గారితో పాటు సినిమాలు చేస్తూ విశాఖ వాసులకు ఎన్నో అవకాశాలు ఇస్తూ కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆయన వంతుగా ఆఫీసర్స్ క్రియేషన్స్ ద్వారా చాలా మంది కళాకారులు ఆయన బయటకు తీసుకొచ్చారండి. నూతన డైరెక్టర్లకి, తక్కువ స్థాయి డైరెక్టర్లకి కూడా అవకాశాలు ఇస్తూ ఆయన టాలెంట్ మీద నమ్ముకుంటూ చాలా మంది కళాకారులకు ఆయన అవకాశాలు ఇచ్చారు. ఆయన తమిళైనటువంటి ఉపేంద్ర బాబు గారు 11 సినిమాలు, ఒకటి కాదు రెండు కాదు 11 సినిమాలు ఏకగ్రీవంగా ఆయన యాక్ట్ చేస్తున్నారు. అందులో ఉన్న కళాకారులు మాక్సిమం సపోర్టింగ్ టీం అందరూ కూడా వైజాగ్ వాసులు అవడం మనందరికీ గర్వకారణం మరియు మనందరూ చాలా ఆనందించాల్సిన విషయం. ఆయన విశాఖపట్నం ప్రజల మీద, విశాఖపట్నం మీద ఆయనకున్న మధ్య, ఆయనకున్న ప్రేమ ఈ విషయంలో కూడా తెలియజేస్తున్నారండి. ఆయన సినిమాలు మరిన్ని హిట్ అవ్వాలని అసిస్టెంట్ ఇన్స్పిరేషన్స్ కాదు, ఆయన రియలిస్ట్ బృందంలో కానీ తెలుగుదేశం పార్టీ తరఫున కానీ అంచులంచులుగా ఎదగాలని కోరుకుంటున్నారు విశాఖ వాసులు. ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ఏ రంగంలో ఉన్నా ప్రోత్సహించాలి. మహిళలు వంటింటి కుందేలుగా కాకుండా ప్రపంచానికి వచ్చి మనం ఏం చేయగలమో అని నిరూపించే శక్తి మరియు ధైర్యాన్ని ఇస్తున్నారు మన అచ్యుతరావు గారు. ఆయనకి మరొకసారి కంగ్రాచులేషన్స్. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.